ఇండియా AAI జూనియర్ అసిస్టెంట్ సదరన్ రీజన్ రిక్రూట్మెంట్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈరోజు స్టార్ట్ అవుతున్నది 1st September 2022. ఇంకా ద లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 30th September 2022 by 11:55 PM. దీనికి సంబంధించి మనకి బేసిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ అప్లై ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో అయితే ఉన్నాయి. ఇదైతే మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ SR/01/2022. టోటల్ 156 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకి జూనియర్ అసిస్టెంట్ ఫైర్ సర్వీసెస్ అండ్ జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్ అయితే మన 142 అయితే ఉన్నాయి. ఇంకా సీనియర్ అసిస్టెంట్ అకౌంట్స్ అండ్ సీనియర్ అసిస్టెంట్ అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసరికి 14 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి ఇక్కడ శాలరీ పర్టికులర్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. జూనియర్ అసిస్టెంట్కి 31,000 నుంచి 92,000 వరకు ఇచ్చారు. బేసిక్ 31,000. ఇంకా సీనియర్ అసిస్టెంట్కి 36,000 నుంచి 1,10,000 వరకు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చిన్, విజయవాడలో అయితే కండక్ట్ చేస్తారు. ఇంకా ఏజ్ విషయానికి వచ్చేసరికి మనకి 18 to 30 years యాజ్ ఆన్ 25th August 2022. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అవుతుంది యాజ్ పర్ రూల్స్ అనమాట. మనకి బేసిక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th పాస్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఆర్ ఆటోమొబైల్ ఆర్ ఫైర్ విత్ మినిమం 50% మార్క్స్ అయితే ఇచ్చారు. లేదంటే కనుక ఇంటర్మీడియట్ రెగ్యులర్ స్టడీలో ఉన్నా కూడా సరిపోతుంది 50% మార్క్స్తో. ఇంకా కూడా మనకి వ్యాలిడ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. లేదంటే కనుక వ్యాలిడ్ మీడియం వెహికల్ లైసెన్స్ ఉన్నా సరిపోతుంది. లేదంటే కనుక వ్యాలిడ్ లైట్ మోటార్ వెహికల్ ఉన్నా కూడాను యాజ్ ఆన్ 25th August 2022కి ఎలిజిబుల్ అయితే అవుతుంది. అయితే ఎవరికైతే ఈ హెవీ అండ్ మీడియం లేదో వాళ్ళైతే మాత్రం ఈ జాయిన్ అయిన తర్వాత 1 సంవత్సరం లోపు అయితే దానిని తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఇక్కడ మనకి ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. మెన్కి వచ్చేసరికి హైట్ 167 centimeters, ఉమెన్కి 157 centimeters, వెయిట్ 55 ఫర్ మెన్ అండ్ 45 ఫర్ ఉమెన్. అలాగే చెస్ట్ వచ్చేసరికి 81 centimeters ఫర్ మెన్ అనమాట. ఇంకా ఎక్స్పాండ్ అయితే అవ్వాలి 86 వరకు. దీనికైతే మన రిలాక్సేషన్ అయితే కొంత ఉంటుంది మన హిల్ ఏరియాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే ఈ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి ఈ నోటిఫికేషన్లు అయితే ఉన్నాయి. మెయిన్ మనకి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి ఫోటో అప్లోడ్ చేయాలి, మనం సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి అప్ టు 100 KB అనమాట JPG ఫార్మేట్లో. ఇంకా మనం సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో PDFలో కానీ JPGలో కానీ 1 MB వరకు అయితే మనం అప్లోడ్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా చదువుకొని మనం ఇక్కడైతే టిక్ ఆన్ చేసి ఇక్కడ స్టార్ట్ అనాలి. ఇలాగైతే వచ్చింది మనకి. ఇక్కడ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ వెర్షన్ 10 or later, మొజిల్లా ఫైర్ఫాక్స్ 70 or later, ఇంకా గూగుల్ క్రోమ్ వచ్చారు 53 or later అయితే మనకి. అలాగే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ 66 later. ఇదైతే మనకి ప్రాపర్గా ఈ బ్రౌజర్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ క్లోజ్ అయితే అన్నాము. ఇక్కడ మన పర్సనల్ డీటెయిల్స్ అయితే వచ్చాయి. ఫస్ట్ మనం ఇక్కడ పోస్ట్ అప్లైడ్ ఏదైతే ఉందో అదైతే మనకు సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ పోస్ట్ కూడా ఆటోమేటిక్గా వచ్చింది. ఇక్కడ క్యాండిడేట్ నేమ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే ఇవ్వాలి 10th class ప్రకారం. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఇక్కడ సేమ్ మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. సేమ్ ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ కన్ఫర్మ్ చేయాలి. ఇక్కడైతే క్యాప్చా ఇచ్చి ఇక్కడ సబ్మిట్ అయితే అనాలి. సబ్మిట్ అన్నాము. ద ఇన్ఫర్మేషన్ వన్ సబ్మిటెడ్ కెనాట్ బి మోడిఫైడ్ అని వస్తుంది. ఏదైనా తేడా ఉంటే మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఈమెయిల్ ఐడి ఇదంతా కమ్యూనికేషన్ కోసం అయితే తేడా వస్తే మనకి ఇంకా తర్వాత కమ్యూనికేషన్ అయితే ఉండదు. చెక్ చేసుకొని క్యాన్సిల్ అని చెక్ చేసుకోవచ్చు, లేదంటే ఓకే అనొచ్చు. ఓకే అన్నాము. ఇక్కడైతే మనకి ఇలాగా వచ్చింది. ఇక్కడ మనం గో టు అప్లికేషన్ ఫామ్ అనాలి. గో టు అప్లికేషన్ అన్నాము. ఇక్కడైతే మనకి లోడ్ అవుతున్నది. మళ్ళీ ఇక్కడ మనకి బ్రౌజర్ డీటెయిల్స్ ఇందాక ఏవైతే ఇచ్చిందో అవైతే ఇచ్చింది. ఇక్కడైతే మన ఎలిజిబిలిటీ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఇంకా డిక్లరేషన్ అయితే మనం పూర్తి చేయాలని చెప్తున్నది. ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ అని వచ్చింది. ప్లీజ్ రీడ్ ద ఎలిజిబిలిటీ ఇన్స్ట్రక్షన్స్ అని అంటున్నది. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అయితే ఇచ్చింది, మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇన్ కేసు మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక
డిఫికల్టీ ఉంటే ఆన్లైన్ అప్లికేషన్లో ఈ నెంబర్కి అయితే మనం కాంటాక్ట్ చేసుకోవచ్చు. క్లోజ్ అన్నాము. ఇక్కడ మనకి 4 ట్యాబ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ మనకైతే పోస్ట్ అప్లై డీటెయిల్స్ అయితే ఇందాక ఇచ్చాం కాబట్టి ఆటోమేటిక్గా వచ్చినాయి. ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఆర్ యూ డొమిసైల్ అని అడుగుతున్నది. మనం ఏ స్టేట్కి సంబంధించినటువంటి పర్మనెంట్ రెసిడెంట్ అని అడుగుతున్నది. మనం ఆ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లోడ్ ప్రొడ్యూస్ డొమిసైల్ సర్టిఫికేట్, మన రెసిడెంట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలని చెప్తున్నది. ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇక్కడ వచ్చినాయి. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కొచ్చిన్, విజయవాడ అలాగా వచ్చాయి. మనం డిఫరెంట్గా అయితే 3 సెలెక్ట్ చేసుకోవాలి. నేను విజయవాడ, హైదరాబాద్ అండ్ బెంగళూరు అయితే ఇచ్చాము. ఇంకా అక్కడ కేటగిరీ అయితే అడుగుతున్నది. యువరా ఏంటి అనేది అదైతే మనం సెలెక్ట్ చేసుకోవాలి. క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ఎస్టీ, ఓబీసీ, ఎన్సీఎల్ హ్యావ్ టు ప్రొడ్యూస్ ద ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్ from the competent authority along with the attested copy of the same at the same time of physical verification documents అప్పుడు మనం వీటిని అయితే మనం ప్రొడ్యూస్ చేయాలని అయితే చెప్తున్నది. ఇంకా ఇక్కడ మనం జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, మేల్, ఫీమేల్. ఇంకా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలి యాజ్ పర్ 10th క్లాస్ యాజ్ ఆన్ 25th August 2022. ఇక మెరిటల్ స్టేటస్ ఏదైతే ఉందో మ్యారీడ్, అన్మ్యారీడ్ అదైతే ఇవ్వాలి. ఎక్స్-సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ నో పెట్టాలి. ఇంకా ఎవరైతే AAIలో ఎవరన్నా రెగ్యులర్గా వర్క్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ నో పెట్టాలి. ఇంకా హ్యావ్ యూ కంప్లీటెడ్ 1 year of apprentice training in AAI under Apprenticeship Act 1961లో కనుక ఈ AAIలో కనుక అప్రెంటిస్ చేస్తుంటే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలి. సేవ్ అండ్ నెక్స్ట్ అనాలి. డేటా సేవ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే ఫాదర్స్ నేమ్ అడుగుతున్నది, ఇక్కడైతే మన మదర్స్ నేమ్ అడుగుతుంది. ఇక్కడైతే నేషనాలిటీ అయితే ఇవ్వాలి. ఇక్కడైతే కాంటాక్ట్ డీటెయిల్స్ ఆటోమేటిక్గా వచ్చాయి. ఇక్కడ మన అడ్రస్ అయితే ఇవ్వాలి, ప్రజెంట్ అడ్రస్. ఇక్కడైతే మన పర్మనెంట్ అడ్రస్ ఇవ్వాలి. ఇక్కడైతే సేవ్ అండ్ నెక్స్ట్. డేటా సేవ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఇక్కడైతే మనకి 10th క్లాస్ మెట్రికులేషన్ సంబంధించినటువంటి నేమ్ ఆఫ్ ద బోర్డ్ అడుగుతున్నది. ఇక్కడ సబ్జెక్ట్ కాంబినేషన్ మ్యాథ్స్ అలా అయితే ఇవ్వాలి. ఇక్కడైతే ఇన్స్టిట్యూట్ నేమ్ అయితే ఇవ్వాలి. ఇక్కడైతే మన ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే ఇవ్వాలి 10th క్లాస్. అలాగే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ గ్రేడ్ ఉంటే కనుక పర్సంటేజ్లోకి మార్చుకోవాలి. అట్లాగే మన ఇక్కడ ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడైతే ఇవ్వాలి. ఇంకా మనకి ఇక్కడ ఎడిషనల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే ఇదైతే అప్లోడ్ ఇక్కడైతే మనం ఎంటర్ చేయాలి. ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నది. వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నదా అని మనం ఎస్ పెట్టాలి. పెట్టి దానికి సంబంధించిన లైసెన్స్ నెంబర్ అయితే ఇవ్వాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లైసెన్స్ డు యూ అని అడుగుతున్నది. హెవీనా, మీడియమా, లైట్ అని అయితే అడుగుతున్నది. దానికి సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్, డేట్, ఇష్యూ డేట్ అయితే మనం ఇక్కడ ఇవ్వాలి. అట్లాగే ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. డూ యూ హ్యావ్ డిస్టెన్స్ విజన్కి సంబంధించినటువంటి ఇవైతే అడుగుతున్నది. దానికి సంబంధించిన డూ యూ హ్యావ్ డిస్టెన్స్ వెర్షన్ ఆఫ్ 6.6/6 ఇన్ విచ్ ఐ వితౌట్ గ్లాసెస్. మనకి ఈ అఫీషియల్ నోటిఫికేషన్ అయితే డీటెయిల్స్ ఉన్నాయి, అవి చూసుకొని మనం అయితే వీటిని ఫిల్ చేసుకోవాలి. డూ యూ హ్యావ్ నియర్ విజన్ ఆఫ్ N5 ఇన్ ఈచ్ ఐ వితౌట్ గ్లాసెస్. మనం అన్నీ కూడా చెక్ చేసుకొని పెట్టుకోవాలి. డూ యూ హ్యావ్ నార్మల్ కలర్ విజన్ అడుగుతున్నది. అట్లాగే నైట్ బ్లైండ్నెస్ ఏమైనా ఉంది అని అడుగుతున్నది. ఆప్షెంట్ అయితే ఎస్ పెట్టుకోవాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలి. అట్లాగే డూ యూ హ్యావ్ ఫుల్ ఫీల్డ్ విజన్ ఆఫ్ డిటర్మైన్డ్ బై కన్ఫ్రంటేషన్ టెస్ట్. డూ యూ హ్యావ్ రిఫ్రాక్టివ్ ఎర్రర్. ఇక్కడైతే మనం టిక్ ఆన్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అయితే అనాలి. నెక్స్ట్ ఇక్కడైతే మనం డాక్యుమెంట్స్ అన్నీ అయితే అప్లోడ్ చేయాలి. టోటల్ ఫీ టు బి పెయిడ్ 1090 రూపీస్ అయితే చూపిస్తున్నది. ఇక్కడైతే అప్లోడ్ యువర్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, కలర్ ఫోటో. ఇక్కడ సిగ్నేచర్. ఇక్కడైతే మన లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్. ఇక్కడైతే సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్, డ్రైవింగ్ లైసెన్స్. ఇక్కడైతే సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ మెట్రికులేషన్. ఇక్కడైతే డిప్లొమా ఆర్ SSC విత్ 50% మార్క్స్తో ఉన్నది. ఇంకా రెసిడెంట్ సర్టిఫికేట్ ఇందాక అక్కడ చూపించినట్టుగా అయితే అడుగుతున్నది. ఇంకా అప్లోడ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ అబ్జెక్షన్ సర్టిఫికేట్. ఇంకా అప్లోడ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ వ్యాలిడ్ హెవీ మోటార్ వెహికల్, మీడియం
అలాగే లైట్ మోటార్ వెహికల్ ఏది అప్లికబుల్ అయితే అదైతే మనం అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడ మనం క్యాప్చర్ ఇచ్చి ఐగ్రీ అని చెప్పేసి ఇక్కడ ప్రివ్యూ చూసుకోవాలి అప్లికేషన్. ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే ఎడిట్ చేసుకొని అయితే మనం సబ్మిట్ చేసుకుని తర్వాత అయితే ఫీజు అయితే పే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే అప్లికేషన్ ఫామ్ అయితే ప్రివ్యూ వచ్చింది. ఇక్కడ మనం అయితే చెక్ చేసుకోవాలి మన ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదా అనేది. మనకి ఓకే బటన్ అయితే ఉంది. ఈ ఓకే బటన్ మీద క్లిక్ చేసాము. ఇక్కడైతే సబ్మిట్ అంటే సబ్మిట్ అయితే అవుతుంది. ప్లీజ్ అప్లోడ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ యువర్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అని అయితే అడుగుతున్నది. ఇక్కడ మన ప్రైవసీ నోటీస్ అయితే అడుగుతున్నది. ఇక్కడైతే మనం ఐ అగ్రీ అనాలి. ఇలా అయితే వచ్చింది. మనకి పేమెంట్ గేట్వేకి అయితే వచ్చాం. 1090 రూపీస్ అయితే మనం అమౌంట్ అయితే పే చేయాలి. ఇక్కడ డీటెయిల్స్ అయితే వచ్చాయి. మన క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు అది సెలెక్ట్ చేసుకొని మనం డీటెయిల్స్ ఇచ్చేస్తే ఫీజు అయితే పే అవుతుంది. మన అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు.